Rashmita's dance cover. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేష్మితాస్ డాన్స్ కవర్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఎలా జరిగింది మీ సంక్రాంతి? మా సంక్రాంతి అయితే చాలా హ్యాపీగా జరిగింది. ఇది భోగి రోజు వ్లాగ్ అండి. భోగి రోజు అయితే మార్నింగే చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యింది. ఇది ఎర్లీ మార్నింగే వ్లాగు. మీకు కనిపిస్తుందంతా కూడా తెల్లవారుజామున మేము లేచిన తర్వాత మనకి సూర్యుడు స్టార్ట్ అయింది. ఇలా స్టార్ట్ అయింది. తర్వాత మేమందరం కలిసి మా చుట్టుపక్కల వాళ్ళు మేము వాళ్ళందరం కలిసి భోగి మంటలు వేసుకున్నాము. స్టార్టింగ్ అయితే యాక్చువల్లీ పెద్ద మంట వేశారు. కాకపోతే మేము స్నానాలు అవి చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోవడం వల్ల మంట చిన్నదయిపోయింది. సో, అందరూ హ్యాపీగానే భోగిని సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నానండి. సంక్రాంతి అయితే ఇలా స్టార్ట్ అయింది. అలాగే తెల్లవారుజామునే స్నానాలవి చేసి అంతా అయిపోయిన తర్వాత ముగ్గులైతే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఈ ముగ్గు అయితే మా ఇంటి పక్క వాళ్ళ ముగ్గండి. చాలా బాగా వేశారు. ఇది కూడా అంతే. కాకపోతే ఈసారి నేనైతే ముగ్గులు ఏమీ వేయలేదు. ఎందుకంటే కొంచెం హెల్త్ బాగుండకపోవడంతో ముగ్గులు అనే కాన్సెప్ట్ అయితే ఈ పండగకి పెట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చేసి పూజ కోసం అని చెప్పి మా పక్కింటి వాళ్ళ ఇంట్లో చాలా పూలుంటే వాళ్ళని అడిగి పూలు కోసుకున్నామండి. ఎందుకంటే నేను ఇంకా మా ఇంట్లో ఎటువంటి మొక్కలు వేయలేదు. కాబట్టి మ్యాక్స్ ఇప్పటివరకైతే పూజకి సంబంధించి పూలు కావాల్సొస్తే బయట నుంచే తీసుకొస్తున్నాము. ఫస్ట్ టైం ఇది వేరే వాళ్ళ దగ్గర కొద్దిగా పూలుంటే వాళ్ళని అడిగితే కోసుకోమన్నారు. సో, కట్ చేసుకున్నాము. వాళ్ళు చాలా బాగా గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. ఇది చూస్తున్నారు కదా మీరైతే. మొక్కజొన్న తోటను కూడా మెయింటైన్ చేశారు. అలాగే పువ్వులు కొద్దిగా కోసుకున్నాము. కోసుకున్న తర్వాత ఇగోండి ఇలా ఉన్నాయి పువ్వులైతే. 4 రకాలుగా పువ్వులొచ్చి చాలా అందంగా కనిపించాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ టేబుల్ చూస్తున్నారు కదా! ఇది మా ఇంట్లో అయితే టీపాయ్ అండి. ఈ టీపాయ్‌కి సంబంధించి మీ ఇంట్లో ఎవరికైనా ఇలాంటి టీపాయ్ ఉంటే గ్లాస్ టీపాయ్ ఉంటే ప్లెయిన్ కాకుండా ఇలా మీకు దగ్గరున్న ఫోటోస్‌ని డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది టీపాయ్. నెక్స్ట్ ఇది చూసారా? మా ఇంట్లో అయితే 2 లవ్ బర్డ్స్‌ని పెంచుకుంటున్నామండి. ఎంచక్కా చాలా బావుంటాయి. అట్ ద సేమ్ టైమ్ ప్రతిసారి మనం ఇంట్లోకి వెళ్ళగానే మనల్ని హ్యాపీగా వాటి సౌండ్స్‌తో పలకరిస్తూ ఉంటాయి. వీటి చూడగానే మనకున్న స్ట్రెస్ అలాగే మనకున్న బయట నుంచి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి దీపం పెట్టేసుకున్నామండి. మా ఇంట్లో అయితే పూజ మార్నింగే ఇలా చేసేసాను. ఏమి లేదు, జస్ట్ సింపుల్‌గానే పూజ చేశాను. పర్టిక్యులర్‌గా ఏమంత స్పెషల్‌గా ఏం పూజ చేయలేదు. జస్ట్ మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అయితే ఏమున్నాయో నైవేద్యంగా పెట్టి దేవుడికి పూజ చేశాను. ఇదంతా మీరు చూస్తున్నదైతే ప్రెజెంట్ మా ఇంట్లో దేవుడి గది అండి. అంటే పర్టిక్యులర్‌గా గది అయితే లేదు. కాకపోతే చిన్న కబోర్డ్ అలాగా ఇచ్చారు. దాన్నే అలాగా నీట్‌గా డెకరేట్ చేసుకున్నాము. చూడ్డానికైతే అందంగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనం పూజ చేసుకున్నప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా ఏవైతే మా చిట్టి తల్లి రేష్మితకి సంబంధించి రీల్స్ కొద్దిగా ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ వీక్ సరిపడా రీల్స్ తీసుకోవాలంటే ఇప్పుడే మనకి హాలిడేస్ దొరుకుతాయి కాబట్టి ఏవైతే ఈ 3 డేస్‌లోనే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఈ వీక్‌కి సంబంధించి కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము. అట్ ద సేమ్ టైమ్ నేను కూడా మా బాబుతో పాటు కొద్దిగా పార్టిసిపేట్ చేశాను. నాకొచ్చిన ఏదో 2, 3 స్టెప్పులు ట్రై చేశాము. అలాగా బానే వచ్చాయనిపించింది నాకైతే. ఇది నేను షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు మీరు కమెంట్ చేయండి ఎలా చేశామన్నది. ఆ తర్వాత వచ్చేసి ఈవినింగ్ అయ్యేసరికి మేము భోగి రోజు కదా! సో, బీచ్‌కి వెళ్తే పతంగులు అవి బాగా ఎగరేసుకుంటారు. చూడడానికి బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనం కూడా పతంగులు ఎగరవేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి బీచ్ వరకు వెళ్ళామండి. నేను, మా హస్బెండు, పిల్లలు అట్ ద సేమ్ టైమ్ మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో మా మరదలు, మా చెల్లి, వాళ్ళ పాప కలిసి అలాగా బీచ్ వరకు వెళ్ళామండి. అట్ ద సేమ్ టైమ్ మా మరిది అందరం కలిసి బీచ్ వరకు వెళ్ళాము. చూస్తున్నారు కదా బీచ్‌లో ఎంత జనం అంటే అంత జనం ఉన్నారు. అందరూ కూడా ఒకటే పని చేస్తున్నారు. ఎంచక్కా కైట్స్ ఎగరేస్తున్నారు. చాలా అందంగా అనిపించింది చూడడానికి. చాలా జనమైతే అక్కడి వరకు వచ్చారు. హ్యాపీగా వాళ్ళకి సంబంధించి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమందయితే బీచ్‌ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది పతంగులు ఎగరేసుకుంటున్నారు. కొంతమంది ఆడుకుంటున్నారు. చాలా అనిపించింది. చూస్తున్నారా? మా తమ్ముడు వాళ్ళ పాప నమ్రత. చూసారా ఎంత బాగా నడుస్తుందో? అసలు బీచ్‌కెళ్ళింది మొదలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇలా కారు దిగామో లేదో వెంటనే తను నడవడం స్టార్ట్ చేసిందండి. అసలు ఎత్తుకుంటానంటే ఒప్పుకునేది కాదు నడుస్తాననేది. పాపం తను కోల్డ్ ఉండడం వల్ల మా చిట్టి తల్లి రేష్మిత ఐస్ క్రీమ్ తింటుంటే చూపిస్తుంది. పాపం తను అడుగుతుంది. కానీ ఇవ్వాలంటే మనకి ఆల్రెడీ తను కోల్డ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవ్వలేకపోయాం. నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతికి వస్తున్న మూవీకెళ్ళామండి. ఇది నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. మూవీ అయితే చాలా బావుంది. వీలైతే అందరూ కూడా వెళ్లి చూడండి. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అండి. ఈ రకంగా మా సంక్రాంతి అయితే గడిచింది. అలాగే మీ సంక్రాంతి కూడా హ్యాపీగా చేసుకున్నారని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. మీరు ఇలాగే కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ నా వ్లాగ్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ కమెంట్ చేయండి.